బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి బీసీలను అవమానపరిచారని అన్నారు. అటు నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలను అన్యాయం చేశారని ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. అటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. త్వరలో బీసీ జోడో యాత్ర చేపడతామని ఆయన హెచ్చరించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలను జెండాను మోయడానికి, జిందాబాదులు ఇచ్చే నినాదాలు ఇవ్వడానికి, ఓట్ వేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. అందుకే తొందర లోపల శనివారం నుంచి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జోడో యాత్ర, న్యాయయాత్ర, సంపదలో, అధికారంలో, బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. పదవుల పంపకంలో అన్ని రంగాల లోపల 76 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప న్యాయం చేయడానికి దేశంలోని మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆలోచించడం లేదు. బీసీలకు అన్యాయం చేశారు, బీసీలకు ద్రోహం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఇంతవరకు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నది, ఎవరిని పెట్టినా గెలుస్తారు. కాబట్టి 10 ఇవ్వమంటున్నారు. కేంద్రంలో ఏంటిది? బీజేపీ అధికారంలో ఉంది, 10 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంగబలం ఉంది, అర్థబలం ఉంది, మీరు 10 మందికి ఇవ్వండి. అంతా ఎన్ని రోజులు మీ అగ్రగృహాలు రాజ్యం వెళ్తారని నేను అడుగుతున్నాను. ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అన్ని పార్టీలు 10 సీట్లు కేటాయించాలి. మొన్నటి వరకు 9 అడిగినాం, కానీ మేము చెప్పేదంతా వాళ్ళకు ఓన్లీ పడిచేవన పెట్టి వదిలేస్తారు. ఇదే డిమాండ్ చేస్తూ మొన్న 13వ తారీఖు బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అతిపెద్ద నిరసన ర్యాలీ చేశాం. అదే బీసీ న్యాయ యాత్ర, మా హక్కుల గురించి పోరాడే యాత్ర. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే తారస్థాయికి చేరుకుంటే మేము ఆల్రెడీ వార్న్ చేసినాం. ఈ పార్టీలన్నీ ఖాళీ అవుతాయి, మేమే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఇంకొక 2-3 రోజుల్లో ఈ శనివారం కానీ సోమవారం కానీ అన్ని జిల్లాలు పర్యటించి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఆయన సూచన మేరకు బీసీ జోడో యాత్రను ప్రకటిస్తున్నాం.